మహాదేవ శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. నిన్నటి రోజున మనము శివ అన్న శబ్దానికి తెలుసుకున్నాం, అర్థం ఏమిటో తెలుసుకున్నాము. శివము అంటే భద్రం, కళ్యాణం, మంగళం, శుభం అని చెప్పబడుతుంది. ఎవరు ఈ శివనామం ఉచ్చరించాలి అంటే సర్వులు ఉచ్చరించాలి. అందరికీ మంగళములు కావాలి, శుభములు కావాలి. ఎవడు శివ అన్న శబ్దాన్ని కూడా ఉచ్చరించలేడు అంటే వాడికి కటిక దౌర్భాగ్యము రాసిపెట్టి ఉంటుందో జాతకంలో కానీ, వాడి కర్మలో కానీ, వాడి నడవడిలో కానీ, అట్లాంటి వాడు ఆ శివ అన్న శబ్దాన్ని తలుచుకోలేక అందరికీ కూడా ద్వేషాన్ని బోధిస్తూ ఉంటారు. ఎందుకు అంటే శివము లేదు వారి యందు, మంగళములు లేవు. అదే ఇది ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటాం, విష్ణు సహస్రనామంలో కూడా సర్వ శర్వ శివ స్థాణు అని సాక్షాత్ ఆ నారాయణమూర్తికి కూడా శివ శబ్దంతో మంగళములు శుభప్రదముగా చెప్తున్నారు. అంటే ఇక్కడ చెప్పేది ఏమిటంటే తత్వతః పరబ్రహ్మము విష్ణువు వలె శివుని వలె గోచరించినా కూడా ఆ పరబ్రహ్మ తత్వము నామరూపానికి అతీతమయ్యి ఉన్నది. అది ఏమిటి? అది శివము, మంగళము అంటే భద్రము, శ్రేయస్సు, శుభము. అది మనము తెలుసుకోవాలి. నామరూపాలలో మనము ఇరుక్కుపోయి భేద దృష్టి కనుక అలవాటు చేసుకుంటే అది ద్వేషానికే కారణమవుతుంది. ఎందుకు అంటే ద్వితీయాద్వై భయం భవతి అని చెప్పి రెండవ వస్తువు ఉన్నది పరబ్రహ్మం కన్నా అన్నప్పుడు మనకి కేవలం అది భయహేతువే అవుతూ ఉంటుంది. అందుకే వేదమే చెప్పింది, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ అని. అంటే శివుడి హృదయములో నారాయణుడు, నారాయణుడి హృదయంలో శివుడు ఉంటారని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఆ హృదయము అంటే ఏమిటి అంటే తత్వము, తెలుసుకునేది, దాని యొక్క భావము. పైన చూసినప్పుడు మనకు అన్నీ వేరే వేరేగా కనపడుతూ ఉంటాయి. అది స్థూల దృష్టి ఉన్నవాళ్ళు అనమాట. అలా ఉన్నప్పుడు జంతువుకిను మనిషికి దానిలో పెద్ద తేడా ఉండదు. విఘ్నత, మనిషి యొక్క విఘ్నత ఎక్కడ వస్తుంది అంటే స్థూలముగా కనపడిన విషయాలు అనేకములుగా కనపడినా కూడా దాని యందు ఏకత్వము ఒకటి ఉన్నది. అదే భిన్నత్వంలో ఏకత్వం ఉంది. దాన్నే సచ్చిదానందము, ఆ పరబ్రహ్మమే ఆ ఏకత్వంలో చెప్పబడింది. అందుకే ఆ పరబ్రహ్మాన్ని ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని చెప్తున్నారు. అది శివరూపంలో ఉండనివ్వండి, అంబికా రూపంలో ఉండనివ్వండి, అలాగే గణేశ రూపంలో, సుబ్రహ్మణ్య రూపంలో, సూర్యనారాయణమూర్తి రూపంలో ఉన్నా కూడా మనకి వచ్చిన చిక్కు ఏదీ లేదు. ఎందుకు అంటే ఈ రూపాలన్నీ కూడా వేదములోనే చెప్పబడి ఉన్నాయి. ఇంకా గొప్ప విషయము, అసలు ఈ రూపాలన్నీ ఉన్నాయి ఇలాగా అర్చన చేసుకోవాలని. వేదము అంటే చాలా పెద్దది, పండితులు ఏదో చదువుతారన్న భ్రమలో ఉంటాం మనం. మనకి అందుబాటులో ఉన్నది ఏమిటి? పురాణములు. పురాణములు ఎన్ని ఉన్నాయి? 18 పురాణములు. ఎవరిచ్చారు ఇది? ఎవరు రాశారు అంటే వ్యాసులు వారే. ఒక్క వ్యాసులు వారే ఈ పురాణములన్నీ కూడా మనకి అందించారు. ఆ వ్యాసుల వారిచ్చిన పురాణములలోనే, ఆ వ్యాసుల వారిచ్చిన రచనలలోనే మనము శివ సంబంధమైన పురాణాలు ఉన్నాయి, విష్ణు సంబంధమైన పురాణాలు ఉన్నాయి, అమ్మవారి సంబంధమైన పురాణాలు ఉన్నాయి, సుబ్రహ్మణ్యుడు, గణపతి గురించి ఇవన్నీ కూడా ఆ వ్యాసుల వారే ఇచ్చారు. వేదాన్ని విభజించి చక్కగా అందించింది అదే వ్యాసుల వారు. అంటే వేద సమ్మతమైన జ్ఞానము ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మము యొక్క సగుణ సాకార మూర్తుల యొక్క తత్వము, లీలలు, కథలు, చరిత్ర అవన్నీ కూడా అదే వ్యాసుల వారు పురాణ ఇతిహాసాల్లో మనకి అందించి ఉన్నారు. అక్కడ మనకి అర్థమవుతుంది ఆ వ్యాసుల వారికి లేని భేదము మనకి రావచ్చునా అన్న ఒక చిన్న ఇంగితము మనకు కనుక గోచరించినప్పుడు అప్పుడు మనకి తెలుస్తుంది ఎంతటి పొరపాటు చేస్తాము భిన్నత్వాన్ని చూసుకోవడం అని. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అంటే అందరూ 10వ తరగతి వరకన్నా చదువుకున్న వారే అయి ఉంటారు కాబట్టి సుమారుగా మనకి ఒక 6-7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక ఇంగ్లీష్ చెప్పేవారు, అలాగే తెలుగు మన ప్రాంతీయ భాష చెప్పేవారు, హిందీ చెప్పేవారు, అలాగే సైన్సు, సోషలు, మ్యాథ్స్, ఇలాగా అనేక సబ్జెక్టులన్నీ ఉంటాయి మనకి. అలా ఉన్నప్పుడు ప్రతి సబ్జెక్టు టీచరు వచ్చినప్పుడు ఏమి చెప్తారు? తెలుగు టీచర్ వచ్చినప్పుడు ఏమి చెప్తుంది అంటే ఆవిడ, నాయన ఇగోండి ఈ తెలుగు అనేది మన మాతృభాష, దీనిలో విశేషమైన వ్యాకరణము ఉంటుంది, చాలా అందం ఉంటుంది, సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది,
ఇది ఖచ్చితంగా మనకి సరిగ్గా పలకడం అన్నది రావాలి అని దానిలో ఉన్న గొప్ప విషయాలు చెప్తారు. చెప్తూ కూడా మన మాతృభాష మనకి రాకపోతే ఎట్లా, ఇదే ముఖ్యమైనది అని ఆవిడ చెప్తారు. అలాగే హిందీ టీచర్ వచ్చినప్పుడు కూడా హిందీ చాలా గొప్పగా ఉన్న భాష ఇది కూడా మనం నేర్చుకోవాలి. లిపి దీనిది అందుకే సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది మనకి. అందులో మన భారతదేశంలో కూడా ఇది భాష కింద చెప్పబడుతూ ఉన్నది కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఈ హిందీ అన్నది మనం ఉపయోగపడుతుంది. అందుకని ఇది చాలా ముఖ్యమైనది అని ఆవిడ చెప్తారు. ఇంగ్లీష్ టీచర్ వచ్చినప్పుడు ఆవిడ ఏమి చెప్తారు అంటే, ఈ ఇంగ్లీష్ అన్నది ఇంటర్నేషనల్ లాంగ్వేజు, అందుకని ఇది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళినా పై చదువులు చదివినా కూడా ఇంగ్లీష్ అనేది వచ్చి తీరాలి. కాబట్టి ఇంగ్లీష్ చాలా ముఖ్యమైనది. వివిధ దేశాల వారికి కూడా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నది నేర్పుతారు, అందుకని ఇది వచ్చి తీరాలి, అందుకని ఇదే ముఖ్యము అని చెప్తారు. మ్యాథమెటిక్స్ సార్ వస్తారు, వారు వచ్చి మీరు మ్యాథ్స్ నేర్చుకోకపోతే తర్వాత కాలంలో మీకు ప్రోగ్రామింగ్ అవన్నీ సరిగా అర్థము కావు, ఆ లాజిక్స్ అవి సరిగా అర్థం కావు, అందుకని భాషది ఏముంది మాట్లాడుతూ ఉంటే వస్తుంది, రాస్తుంటే వస్తుంది, అది మంచిదే, కానీ దీని యందు ముఖ్యమైన మ్యాథ్స్ యందు ముఖ్యమైన గురి పెట్టుకోండి, ఉత్తమమైన ఉద్యోగాలు వస్తాయి అంటారు. అలాగే సైన్స్ వాళ్ళు, సోషల్ టీచర్లు కూడా దానిలో ఉన్న గొప్ప గుణగణాలు చెప్తారు. కానీ మనము ఆ 10వ తరగతో లేదా చదువుతున్నది పాస్ అవ్వాలి, ఉత్తీర్ణులు అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏ ఒక్కటి పట్టుకుంటే కుదురుతుందా? అది కుదరదు. 6 కూడా పాస్ అయ్యేంత వరకన్నా నేర్చుకోవాలి. ఇంతకీ 6 కలిసి ఏం చేస్తున్నాయి? 6 సబ్జెక్టులు నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? ఒక తరగతే పాస్ అవుతున్నాం మనం, ఆ 10వ తరగతి. చూసారు ఎంత విచిత్రము? అంటే అలాగే ఇక్కడ ఒకే వ్యాసుల వారు ఆయా పురాణాలు రచించినప్పుడు ఆయా దేవతామూర్తిని, ఆ లీలలు, ఆ చరిత్ర యొక్క విశేషాలను గొప్పగా చెప్తూ ఉన్నారు. అలా చెప్పడం వల్ల వేరే పురాణాలు మంచివి కాదు, అక్కడ చెప్పింది తక్కువ అని కాదు. ఇక్కడ ఈ ఉద్దేశం, దీన్ని బాగా చదువుకోండి, ఇది చదివినప్పుడు దీని యందు శ్రద్ధ వహించి ఉండాలి, వేరే పురాణం చదివినప్పుడు దాని యందు శ్రద్ధ వహించాలి, అది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ చదివితే వివిధ రకాల మార్గాలు చెప్తున్నారా? లేదే, కేవలం ఒక పరబ్రహ్మాన్నే తెలుసుకుంటున్నాం. కానీ ఎట్లా అంటే వేత్తి తత్వతః అని వాడతారు కృష్ణ పరమాత్మ. అంటే తత్వముతో తెలుసుకుంటారు, ఆ పరబ్రహ్మమే అంతటా వ్యాపించి ఉండి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఉన్నది అని తెలుసుకునే ఒక గొప్ప తత్వజ్ఞానము ఈ సాధకుడు పొందుతాడు. అది అక్కడ ముఖ్య ఉద్దేశం. వ్యాసుల వారికి లేని భేదము మనము చూపెట్టడము లేదా అర్థం చేసుకోలేకపోవడము అన్నది మహాపాపం అవుతుంది, గురుద్రోహం అవుతుంది. ఇది చాలా గుర్తుపెట్టుకుంటూ అందరము కూడా మొట్టమొదట దేవతలలో, వైదిక దేవతలలో మనము అభేదాన్ని చూడడం నేర్చుకుంటే తర్వాతి కింద స్థాయిలో ఇక్కడ మనుషుల్లో సమానత్వము అవి మాట్లాడగలము అన్న చిన్న సందేశాన్ని మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఆ బుద్ధి అందరికీ కూడా ఆ పరమేశ్వరుడే కలగజేయాలని కోరుకుంటూ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి. శాంతి శాంతి శాంతి.